to welcome our esteemed chief guest Uttej Garu, who is an amazing actor and a screenwriter who played roles in such amazing films like Shiva, Chandamama, Kadgam, and all other memorable films. His character make a big impact and a difference in the film. We are so honored to have you, sir. I would like you to invite on the stage. Please give a big round of applause. హాయ్ అందరికీ. ఇక్కడికి రావడానికి మేజర్ కారణం ఏంటంటే, మేజర్ కారణం స్కూల్ ప్రోగ్రాం కాబట్టి. నాకు బడి అంటే గుడి. నేను బడి నుంచే ఎదిగా. నేను బడి నుంచే యాక్టర్ని అయ్యా. నేను బడి నుంచే పుస్తకాలు చదవడం నేర్చుకున్నా. నేను బడి నుంచే ప్రపంచాన్ని చూడడం నేర్చుకున్నా. నేను బడి నుంచే పేరెంట్స్ని గౌరవించడం నేర్చుకున్నా. నాకు బడి అంటే చాలా ఇష్టం. పొద్దున్న వెళ్తే సాయంత్రం దాకా అక్కడ ఆడుకోవచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు. పైగా మా నాన్నగారు టీచర్. సుద్దాల హనుమంతు, సుద్దాల అశోక్ తేజ అనే లిరిక్ రైటర్ పేరు విని ఉంటారు. మా మామయ్య తను సుద్దాల అశోక్ తేజ టీచర్. ఇప్పుడు నారాయణ కాలేజీలో మా అన్నయ్య, మా సొంత అన్నయ్య, ఇటు ఆంధ్రప్రదేశ్కి అటు తెలంగాణకి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగు, ఆయన టీచర్. మా వదిన టీచర్, మా అత్తయ్య టీచర్, అండ్ నేను కూడా టీచర్ ఇప్పుడు మయూకా టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్కి. సో నాకు ఆ టీచింగ్ జాబ్ చాలా ఇష్టం. సో నేను టీచర్స్, నా ఫ్యామిలీ టీచర్ అని రాలా. ఇక్కడ విజయ్ అని నాకు ఒక ఫ్రెండ్ ద్వారా నాకు బాగా పరిచయం అయ్యాడు. సో విజయ్ టీచర్, వాళ్ళ భార్య టీచర్, విజయ్ గారు వాళ్ళ నాన్నగారు టీచర్స్, వాళ్ళ నాన్నగారు టీచర్స్, ఇలా టీచర్స్ పరంపర కొనసాగుతూ ఉంది. అంటే ఇంట్లో ఒక ఎడ్యుకేషన్ అలా ఫ్లో అవుతూ ఉంది. సో అది నచ్చింది. మెయిన్ బడికి రావడం అనేది నచ్చింది గెస్ట్గా. అలాగే ఒక విద్యా విధానం, అలాగే ఈ రోజుల్లో బాగా విపరీతమైన డబ్బులు సంపాదించే మూడు: హాస్పిటల్, ఎడ్యుకేషన్, ఇంకేమున్నాయి, హోటల్స్. డబ్బుల కోసమే స్కూల్స్ పెడతా ఉంటారు, డబ్బుల కోసమే హాస్పిటల్స్ పెడతా ఉంటారు. కానీ వీళ్ళేదో డబ్బుల కోసం అని కాకుండా వీళ్ళ వెనక ఇంకేదో ఉంది, ఓ రీజన్ ఉంది, ఒక పెయిన్ఫుల్ స్టోరీ ఉంది. వాళ్ళ పాప ఏదో చిన్న ప్రాబ్లం ఏదో స్కూల్లో ఫేస్ చేస్తే, నా పాపకు జరిగిన విషయాలే కానీ ఇంకేదే కానీ ఇంకో పిల్లాడికి ఇంకో పాపకు జరగకూడదనే ఒక అద్భుతమైన క్షణంలో అద్భుతమైన నిర్ణయం తీసుకుని ఒక స్కూల్ అనే పాఠశాల దానికి నాంది వాచకం పలికి చాలా సజావుగా, స్పష్టంగా, ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో స్కూల్ స్టార్ట్ చేసినందుకు ఫస్ట్ విజయ్కి అండ్ తేజస్వినికి నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు అందాం. ఎవడైనా ప్రపంచంలో ఏదైనా డబ్బులు సంపాదించాలంటే వేరే ఇంకేదైనా పెట్టొచ్చు, వడ్డీ వ్యాపారాలు పెట్టొచ్చు, కానీ స్కూల్, సార్ స్కూల్ అంటే చాలా ఓన్లీ ఫీజులు తీసుకోవడం కాదు సార్. మన కోతులన్నీ, ఈ కోతులు తోకలేని కోతులన్నింటి ఉదయం 6 గంటలకు వదిలేస్తే సాయంత్రం 5 గంటల దాకా మెయింటైన్ చేసేది టీచర్లే. మీరు కనుక ఏ తల్లిదండ్రులైనా ఈ కోతుల్ని 1 మంత్ మీ దగ్గరే పెంచుకుంటే, ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్, 1 మంత్ ఈ పిల్లల్ని మీతో పెంచుకుంటారా? మీ వల్ల కాదు. చదివిస్తున్నాను వంకతో వీళ్ళని వదిలేస్తారు. వదిలిస్తే పాపం ఒకడు ఏడుస్తాడు, ఒకడు దగ్గుతాడు, ఒకడు దుమ్ముతాడు, ఒకడు పడతాడు, ఒకడు కొడుతున్నా అంటాడు, ఒకడు అటేట వెళ్తాడు. వీళ్ళందరినీ ఒక రింగులో పెట్టి ఒక చోట కూర్చోబెట్టి
ఒక పద్ధతిగా క్రమశిక్షణగా నరకం చూసే స్కూల్ ఇస్ ఎ సెకండ్ హోమ్. అలాంటి సెకండ్ హోమ్ ఆల్ఫాబెట్. ఈ కోతుల్ని మెయింటైన్ చేయడం నా వల్ల కాదు అసలు బాబు. చాలామంది ఆడవాళ్ళ దగ్గర ఒక చోట నేను విన్నాను, అసలు అమ్మాయిని తీసుకెళ్ళి ఒక్కడికి పోతాయింది. సండే వస్తే చాలండి మా పిల్లాడు కాళ్ళల్లో పడిపోతాడండి. ఒక్క ఆదివారానికే. మరి మండే టు సండే సాటర్డే వరకు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ గ్రేట్ జాబ్, టీచర్ జాబ్. టీచర్సు పాపం 4 గోడల మధ్య ఉంటారు. అదే చదువు, అవే పుస్తకాలు, అవే సబ్జెక్టు. ఏళ్ళకి ఏళ్ళు రిటైర్ అయ్యేంత వరకు 4 గోడల మధ్య ఉండి మనల్ని అందరినీ 4 దిక్కుల్లోకి తల ఎత్తుకునేటట్టు పంపిస్తారు. అది టీచర్స్. వాళ్ళు కొవ్వొత్తుల్లా కరిగిపోతూ ఉంటారు, మనకు లైఫ్ ఇస్తూ ఉంటారు, మనకు వెలిగిస్తూ ఉంటారు. గురువు అంటే చీకటిని పారద్రోలేవాడు అని. అంటే చీకటి, గురువు అంటే చీకటిని పారద్రోలేవాడు. ఉపాధ్యాయుడు అంటే అంటే దగ్గరగా, అధ్యయనము అంటే చదువు, దగ్గరగా ఉండి చదువు చెప్పేవాడు. మీకు బాగా తెలియాలంటే ఉపవాసము అంటే దేవుడి దగ్గర ఏదో ఏమంటారు టిఫిన్ చేయడం, అరటిపళ్ళు 4 తినడం కాదు. అంటే దగ్గరగా, వాసము అంటే ఉండటము. దేవుడికి దగ్గరగా ఉండడం కానీ 3 అరటిపళ్ళు తిని 4 యాపిళ్ళు తినడం అంటే ఉపవాసం కాదమ్మా. అలాగే ఉపాధ్యాయుడు దగ్గరగా ఉండి చదువు చెప్పేవాడు ఉపాధ్యాయుడు. మనిషి ఎదగడానికి 4 ఉంటాయి. ఆల్ పేరెంట్స్ ప్లీజ్. ఎందుకంటే అందరు పిల్లలే. పిల్లలతో ఏం మాట్లాడతాం, వాళ్ళకి ఇంకా ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళు మొక్కలు, వాళ్ళు చిన్న మల్లె తీగలు. వాటికి ఊతకర్రలు టీచర్స్, ఊతకర్రలు పేరెంట్స్. లేకపోతే మొక్క ఇష్టం ఉన్నట్టుగా పెరుగుద్ది. ఆ మొక్కకి ఊతకర్రల్లా కనుక పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ లేకపోతే అడ్డదిడ్డంగా పెరుగుతారు. సో మన మీదే ఎక్కువ బాధ్యత ఉంది. ఏ పిల్లలైనా ఎవరైనా మనందరం పైకి రావాలంటే 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4. 1 పేరెంటియల్, 2 అకాడమిక్, 3 సొసైటీ, 4 గవర్నమెంట్. ముందు పేరెంటియల్. పిల్లల ముందే చెప్తాను, పేరెంట్స్ భర్తలు దయచేసి లుంగీలు కట్టుకొని బనీన్లు వేసుకొని పిల్లల్ని స్కూల్లో దింపకండి. మీరు పందం పుల్ల నోట్లో బ్రష్ పెట్టుకొని పిల్లల్ని అరే లేరా రెడీ అయ్యారా అరే అనకండి ఫాదర్స్. ఎందుకంటే ఫాదర్సే మాకు రోల్ మోడల్. మేము వాళ్ళని చూస్తాం. మా ఇంట్లో చిరంజీవి మా నాన్న, మా ఇంట్లో నాగార్జున మాకు నాన్న, మా ఇంట్లో తమన్నా మా అమ్మ. మరి మా తమన్నా మాకు బాగుండాలి కదా, నైటీలు వేసుకొని తిరగొద్దు కదా. పొద్దున మీరు స్నానం చేయండి. మీరు స్నానం చేస్తే అమ్మా నాన్న స్నానం చేశారని పిల్లలు స్నానం చేస్తారు. మీరు మాత్రం ఇష్టం ఉన్నప్పుడు స్నానాలు చేసి వాళ్ళని మాత్రం చలిలో లేపి అంటే వాళ్ళకి యూనిఫామ్ దొరికితే ఎలా? ప్లీజ్. అలాగే మీ ఇంట్లో పేరెంట్స్ మీ అమ్మా నాన్న ఉంటే మీ అమ్మా నాన్నకి దండం పెట్టండి, లేదా దేవుడికి మీరు దండం పెట్టండి. అది చూసి వీళ్ళు మీకు దండం పెడతారు. పేరెంట్స్తో చాలా పనులున్నాయి. వీళ్ళు దండం పెట్టాలంటే మీరు మీ ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకో లేదా దేవుడికో లేదా పటాల్లాగా మారిన మన అమ్మా నాన్నకో దండం పెట్టాలి. పెడితే ఓహో దండం పెట్టాలన్నమాట. నువ్వు సెల్ ఫోన్తో మాట్లాడుకుంటావు, నువ్వు చికెన్లు కర్ర కోస్తూ ఉంటావు, పిల్లాన్ని మాత్రం తినొద్దంటావు. ఎలా? రోల్ మోడల్స్ మనమే. మన చేతిలోనే మన పిల్లల భవిష్యత్తు ఉంది. దయచేసి నైటీలు వేసుకోకండి. నైటీలు వద్దు. ఒకవేళ వేసుకున్నా కూడా 300 రూపాయలు ఎందుకు కొనుక్కుంటారు? రోజు అవే కదా, 800 రూపాయలు కొనుక్కోండి, బాగుంటాయి. ఎప్పుడో పండగ వస్తుంది నా మొగుడు చూసేది నైటీ చీర. కంపల్సరీ కట్టుకోండి, విధిగా కట్టుకోండి. చీర కట్టుకోండి అంతే, చుడిదార్ వేసుకోండి అంతే. కుదరదు అంటే కుదరదు కాదు, కుదురుతుంది. వీళ్ళ కోసం కుదరాలి, వీళ్ళు బాగుపడాలి. వీళ్ళ చేతిలోనే ఉంది లైఫ్. వీళ్ళు రేపొద్దున రేపులు చేయరు, మందు తాగరు, సిగరెట్లు తాగరు, ఏ అమ్మాయిని అన్యాయంగా చూడరు. అలా చూడొద్దు. అలాంటి భవిష్యత్తు కావాలంటే ముందు మనం మారాలి. మీరు సగం మారారు, ఇక్కడున్న పేరెంట్స్ సగం మారారు. ఎట్లా తెలుసా? అల్ఫాబెట్లో జాయిన్ చేశారు కాబట్టి. బెస్ట్ స్కూల్స్ బహుశా మోతీనగర్లో 28 స్కూల్స్ ఉన్నాయి. 15-20 మందితో స్టార్ట్ అయిన స్కూల్ ఈరోజు 160 మందికి వచ్చిందంటే అది స్కూల్ గొప్పతనం. అంటే వీళ్ళు చదువుతో పాటు ఇంకా ఏవేవో చెప్తున్నారన్నమాట. అలాగే
దసరా పండుగ వచ్చితే రంజాన్ వస్తే భాయ్ సాబ్ నమస్తే, రంజాన్ వస్తే సేమియా చేయడం కాదు, రంజాన్ వస్తే అల్లా లేకపోతే దసరా ఏదో సేమియాలు చేశారా, పరమాన్నం చేశారా, ఇంకేదో చేశారా కాదు. ఎందుకు దసరా పండగ చెప్పండి, ఎందుకు దీపావళి చెప్పండి. ప్రకాష్ రాజ్ లాంటి నరకాసుడు ఒకడు ఉండేవాడురా, ప్రభాస్ లాంటి శ్రీకృష్ణుడు అనే హీరో వెళ్ళాడు, వాళ్ళ భాషలోనే చెప్పండి. వాళ్ళకి దసరా వస్తే కొత్త బట్టలని, దసరా వస్తే పరమాన్నం అని, దీపావళి వస్తే గారెలని, ఇదేనా వాళ్ళకి వద్దా? వాళ్ళకి ఎందుకు దీపావళి చేస్తున్నావో తెలియదా? తెలియాలి కదా. తెలియాలంటే సినిమా కథలాగా చెప్పండి. మన జనరేషన్కి అన్నీ తెలుసు, వీళ్ళకి ఏమీ తెలియదు. సో సినిమా భాషలోనే చెప్పండి. అలాగే టీవీ ఆఫ్ చేస్తే పిల్లలు బాగుపడతారు, రాంగ్. టీవీ చూడనివ్వండి, వాళ్ళకు ఒక షెడ్యూల్ చెప్పండి. నాన్న టీవీ చూస్తావా, చూడు, గంట సేపు టీవీ చూడు. 12 to 2 చూస్తావా, చూడు. 2 to 3 మాత్రం చదువుకోవాలి. పోనీ 3 to 5 టీవీ చూస్తావా, చూడు, తర్వాత మాత్రం చదువుకోవాలి. షెడ్యూల్ చేయండి. మీరు దయచేసి వాళ్ళ ముందు సెల్ ఫోన్లు ఆడుకుంటూ, వాళ్ళ ముందు మీరు ఫ్రెబ్జీ ఆడుకుంటూ వీళ్ళని చూడొద్దంటే కుదరదు, అది కుదరదు, అస్సలు కుదరదు. సో ఆ తర్వాత పేరెంటల్ అయిపోయింది. పేరెంటల్ తర్వాత అకాడమిక్. ఇక్కడ కూడా వీళ్ళు ఈవెన్ టీచర్స్ సార్ కేవలం 90% వచ్చిందా 80% వచ్చిందా కాదు, ఒక మోరల్ పీరియడ్ అని పెట్టండి. సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ పడితే మనం కార్ ఆపాలి, బైక్ ఆపాలి, దానివల్ల పెట్రోల్ కన్జంప్షన్ ఉంటుంది. అలాగే రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మకూడదు, అలాగే ఇవి చేయాలి అని ఒక మోరల్ లాగా పిల్లల్ని చెయ్యాలి. జెండా అంటే ఏంటి, భగత్ సింగ్ అంటే ఏంటి, గాంధీ అంటే ఏంటి, బియ్యం ఎలా. మా పాప అది ఇప్పుడు సింగర్ ఏఆర్ రెహమాన్ కాలేజీలో చదువుకుంటుంది. రోజు అన్నం తింటున్నాం కదా నాన్న, బియ్యం చెట్టు ఎంత ఉంటుందంటే అడిగితే ఊరంతా ఉంటుంది నాన్న బియ్యం చెట్టు అని చెప్పింది. వరి చెట్టు అట పెద్దదట. అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళని అడగండి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయా, రత్నదీప్ నుంచి వచ్చేస్తాయని చెప్తారు. రత్నదీపులోంచి బియ్యం రావడం ఏంట్రా, దానికో ప్రాసెస్ ఉంది, దానికో వ్యవసాయం, రైతులు. అంటే మన ప్రయాణం తెలియాలి, మన జర్నీ తెలియాలి. ఎక్కడ వ్యవసాయం చేస్తే, ఎక్కడ లారీలోకి ఎక్కిస్తే, ఎంతమంది కష్టపడితే అది రత్నదీప్కి వస్తే పాకెట్లలో పెడితే, అక్కడి నుంచి ఇంట్లోకి వస్తే అమ్మ కుక్కర్లో వేస్తే అది ప్లేట్లోకి భోజనం వచ్చిందని వీళ్ళకి ఆ ప్రాసెస్ తెలిస్తే, ఆ కష్టం తెలిస్తే అన్నం పడేరు. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ రండి. ఇంట్లో వీళ్ళు మాత్రం ఏమీ చేయలేరు, పేరెంట్స్ బాధ్యత ఎక్కువ ఉంది. ఆ తర్వాత టీచర్స్ మోరల్స్, అలాగే సొసైటీ. అమెరికాలో కరెంటు పోతే ఏదైనా వైర్ ప్రాబ్లమా అని చెక్ చేస్తారు. అదే జర్మనీలో కరెంటు పోతే ప్లగ్ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లమా అంటారు. ఇండియాలో కరెంటు పోతే పక్కింటోడు చూస్తారు, అమ్మయ్య వాడిది పోయింది, నాది పోయినా పర్లేదు. అలా వద్దు. అలా సొసైటీని పట్టించుకోండి. ఎవడైనా కొత్తగా కనపడితే అడగండి. మీ పిల్లలకి ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచడం కాదు, మగ పిల్లల్ని ఆడపిల్లలతో పద్ధతిగా ఎలా మెలగాలో నేర్పండి. ఆడపిల్లలకి ధైర్యం చెప్పడం ఏంటి, ఆడపిల్లలు ధైర్యంగానే ఉంటారు. ఆడపిల్లల్ని మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దమ్మా, ఎవరి దగ్గరికి చెయ్యొద్దమ్మా, వద్దమ్మా వాడి, అది నేర్పడం కంటే ముందు మగ వెధవల్ని బాగా ప్రాపర్గా పెంచితే, అక్క అంటే అమ్మ అంటే గౌరవంగా పెంచితే వాళ్ళ పల్లెల్ని బాగానే చూసుకుంటారు. ఆ తర్వాత గవర్నమెంట్ ఏంటయ్యా ఇదేదో కట్టట్లేదు, ట్యాక్స్ కట్టట్లేదు, అది కట్టట్లేదు, ఇంత గుంపు వారు నిల్చున్నారని ఇలా 4 రకాలుగా ఒక మనిషి ఎదుగుతాడు. ఈ ఎదిగే క్రమంలో మనది బాధ్యత ఉంది, వాళ్ళది బాధ్యత ఉంది. సో వీలైనంత వరకు ఇక్కడ యాక్ట్ చేసిన పిల్లలందరూ నేను కొందరు చూడలేదు, వాళ్ళకి ఏదైనా దయచేసి కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయండి. చదువు ఒక్కటే కాదు, రేపొద్దున వాళ్ళకి చాలా వాళ్ళని హాయిగా ఉంచడానికి ఏ డాన్సో, ఏ సింగింగో, ఏ ఇన్స్ట్రుమెంటో తోడవుద్ది. మా ఇళ్లలో మాకెందుకు సార్ ఇవే ఫీజులు కట్టలేక పరిస్థితి ఉన్నా ఇంకేదైనా సరే పిల్లలకి ఏదో ఒక సింగింగో, డ్యాన్సో, ఇన్స్ట్రుమెంటో, స్పోర్ట్సో వచ్చి తీరాలి. కంపల్సరీ పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. సినిమాలు చూడండి రా, సినిమాలు చూడండి, బట్ చదువుకోండి. టీవీ చూడండి, చదువుకోండి. పొద్దున్నే అమ్మా నాన్నకు నమస్కారం పెట్టి రండి. ఏంట్రా నమస్కారం పెడుతున్నావు అంటారు, పర్లేదు, దండం పెట్టి రండి. పెడతారా లేదా? పెడతారా? అమ్మా నాన్నకు నమస్కారం పెట్టి రండి, దండం పెట్టి రండి, ఏం పర్లేదు.
జపాన్లో ఒక కల్చర్ ఉంది తెలుసా అండి? పేరెంట్స్ అందరినీ ఒకరోజు పిలిచి వాళ్ళ కాళ్ళు కడిగిస్తారు పిల్లలతో. ఒక స్కూల్లో పేరెంట్స్ అందరినీ పిలిపించి మొత్తం పిల్లలతో వాళ్ళ కాళ్ళు కడిగిస్తారు. అది జపాన్లో ఉంది, మన దగ్గర కొన్ని ఉండవు. జనగణమన వచ్చా? జనగణమన వచ్చా? వచ్చా పిల్లలకి? వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లెపూదండ. జనగణమన ఎవరు రాశారు? లవ్ యూ, థ్యాంక్ యూ. వందే మాత్రం ఎవరు రాశారు? అరే క్యా బాతే, అల్ఫాబెట్లో జాయిన్ చేసేది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని కూడా గొప్ప పాట ఉందిరా, దాన్ని శంకరంబాడి సుందరాచార్య రాశాడు. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్, వెరీ గుడ్. దేనికోసం రాశారు? మీకు ఒకటి వాళ్ళు చెప్పేళ్తా, రేపు పొద్దున మీకు గుర్తుంటుంది. ఈవెన్ టీచర్స్ కూడా వింటే వినండి, పేరెంట్స్ కూడా. జెండా వందనం 15 ఆగస్టు వచ్చినా 26 జనవరి వచ్చినా జెండా ఎగరేస్తారు కదా పేరెంట్స్. హలో, జెండా ఎగరేస్తారు కదా. 15th ఆగస్టుకి జెండా కింద కట్టాలి, అంటే టోటల్ కింద. 26 జనవరికి మాత్రం మధ్యలో కట్టాలి. తెలుసా టీచర్స్? తెలియకపోయినా పర్లేదు. 15th ఆగస్టుకి ఏంటంటే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు. అప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించి 1947 అర్ధరాత్రి మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. సో కింది నుండి పైకి ఎలా స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం అన్నమాట. 26 జనవరి మాత్రం కర్ర మధ్యలో కట్టాలి, ఎందుకంటే అప్పటికే మన పరిపాలన చేసుకుంటున్నాం. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి మధ్యలో కట్టి మధ్యలోంచి జెండా పైకి లాగాలి. ఈరోజు ఒక విషయం తెలిసింది కదా నా వల్ల. 26 జనవరికి ఎక్కడ కట్టాలి? ఎస్. 15th ఆగస్ట్కి ఎక్కడ కట్టాలి? ఎస్. ఎవరు తీసుకొచ్చారు స్వాతంత్ర్యాన్ని? ఇంకా భగత్ సింగ్. వాళ్ళు కనుక తీసుకురాకపోతే మనం ఏమయ్యేవాళ్ళం? ఇంకా వాళ్ళే ఉండేవాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళే పాలించేవాళ్ళు. సో వాళ్ళందరికీ ఒక్కసారి హాయ్, గాంధీ తాతకి, వాళ్ళకి, వీళ్ళకి. ఓకేనా? లవ్ యూ ఆల్. ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ బాధ్యత ఎక్కువ ఉంది, టీచర్స్ బాధ్యత కూడా ఉంది. బట్ పేరెంట్స్ బాధ్యత ఎక్కువ ఉంది మీ పిల్లలు పైకి రావాలంటే. థ్యాంక్ యూ సో మచ్.